గుడ్ మార్నింగ్. ఈరోజు మధ్యాహ్నం డిన్నర్ కనేసి గుత్తొంకాయ కూర చేస్తున్నా. వంకాయలు తీసుకున్న ఒక హాఫ్ కేజీ. మసాలా కోసం ఒక చిన్నులపాయి, ఒక సగం కొంచెం అల్లము, కొబ్బరి, చెక్క, లవంగ, సగం ఉల్లిపాయ, అలాగే కరివేపాకు, వచ్చేసి పచ్చిమిర్చి, 1.5 స్పూన్ ధనియాలు, ఒక 2 స్పూన్లంతా పల్లి, వేయించిన పల్లి, 2 టమోటో, కొంచెం కొత్తిమీర. హాయ్ రాగు. మసాలా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, అలాగే ధనియాలు, ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర మొత్తం వేయట్లేదు, కొంచెం వేస్తున్నా. టమోటో వేసుకున్నాను, అలాగే ఇందులో ఉప్పు కూడా వేసేసుకోవాలి. మొత్తం మిక్సీ మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ అయింది, కొంచెం అయింది, ఇంకా నలగాలి. 2 స్పూన్ల కారము, ఒక సగం స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా ఇలా పేస్ట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదా, మరి ఇంకోసారి మిక్సీకి వేసుకోవాలి. మసాలా రెడీ అయిపోయిందండి. వంకాయలు కూడా కట్ చేసుకుని నీళ్ళలో వేసుకున్నా. మా అమ్మ బ్యాక్ సైడ్ కట్ చేస్తుంది, తొడిమలు త్వరగా ఉడకవనేసి. నేను కూడా అలాగే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలో మసాలా కూరుకోవాలి. స్పూన్లో నూనె వేసి వేడి చేసుకున్నా. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు మసాలా కూరుకున్న వంకాయ వేస్తున్నాను. ఇలాగే మొత్తం అన్నీ వేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలి. వంకాయలు ఇలా తిప్పుకోవాలండి. మా బుడ్డోడు నేను కూర కనేసి వేయించి పెట్టిన పల్లీలు నిలబడి తినేస్తున్నాడు. ಏನಾನ ಎಲ್ಲ ಖಾಲಿ ನಮ್ಮಮ್ಮ ಮಾಡಬೇಕಲ್ಲ, మరీ వేయించుకోవాలి నేను ఇప్పుడు కర్రీకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిగిలిన మసాలా, అలాగే వాటర్, మిక్సీ జార్ కడిగిన వాటర్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ వంకాయలు మంచిగా మగ్గాలి కదా. కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొంచెం గ్రేవీ చిక్కబడాలి. ఇలా ఉంటే బాగుంటుంది, రొట్టెల్లోకి, చపాతీకి చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయ కూడా బాగా ఉడికింది, చూసారా ఎలా ఉడికిందో. కొంచెం గ్రేవీ చిక్కబడితే సూపర్గా ఉంటుంది. ఇంకో 5 మినిట్స్ వదిలేసి ఆఫ్ చేసేయాలండి. వంకాయ ఉడికింది, కొద్దిగా గ్రేవీ చిక్కబడితే సూపర్గా ఉంటుంది. ఇంకో 5 మినిట్స్. కర్రీ రెడీ అయిపోయిందండి. జస్ట్ ఆఫ్ చేశాను. చాలా బాగా మగ్గిపోయాయి వంకాయలు. వంకాయ కూర, చిత్రాన్నం కాంబినేషన్, కర్ణాటక కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా చూడండి. చాలా చాలా బాగుంది. మా అమ్మ చేసినట్టే చేసా. చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది వంకాయ. మగ్గిపోయింది. నేను ఇందులో పల్లీ పౌడర్ వేయడం మర్చిపోయానండి. మా బాబు తినేసాడు కదా, అయినా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంది. ఉప్పు, కారం అంతా కరెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది.
చూసారు కదా, నేను చేసిన ఈ గుత్తి వంకాయ కూర రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.